విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితుల పోలీస్ కస్టడీ పిటిషన్పై జిల్లా కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేసు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో అరెస్ట్ అయిన సిరాజు తత సమీరు పోలీస్ కస్టడీ కోసము ఇంకా ఉత్కంఠ పోలీసు కస్టడీ విషయంలో ఇంకా ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుంది. ఇద్దరిని అంటే సమీర్ను తత సిరాజు ఈ కేసులో ప్రధాన ముద్దాలైన ప్రస్తుతం విశాఖ జిల్లా కార్యాగారంలో 14 రోజుల రిమాండ్లో ఉన్నటువంటి సిరాజు సమీర్ని పోలీస్ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి 2 రోజుల క్రితమే విజయనగరం 2వ పట్టణ పోలీసులు దరఖాస్తు జిల్లా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ మేరకు మొదటి రోజు అంటే సోమవారం రోజు కొన్ని సాంకేతిక కారణాల వలన ఈ కేసు టేకప్ చేయని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ 2వ రోజు అంటే నిన్నటి రోజున టేకప్ చేయడం జరిగింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కేసు సంబంధించి వాదోపవాదనలు కొనసాగాయి. అయితే ఈ వాదనలు విన్నటువంటి ఫస్ట్ క్లాస్ అంటే జిల్లా కోర్టులోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఈ వాదనలు పూర్తి విన్న తర్వాత రాత్రి తీర్పు రిజర్వ్ చేశారు. అయితే ఇవాళ ఉదయం తీర్పు వెలువడుతుందని చెప్పేసి పోలీసులు తర్వాత ఎన్ఐఏ అధికారులు ఆశించారు. అయితే ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం 1 గంట సమయం దాటుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా తీర్పు అంటే ఎవరైతే నిన్న రోజు మా వాదనలు విన్నారో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వాదనలు విన్న ఇప్పుడు కూడా తీర్పు వెల్లడించుకోవడంతో ఈ ఎన్ఐఏ అధికారులతో పాటు 2వ పట్టణ పోలీసులు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి అంటే ఇప్పటికే 2 రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు ఈ పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించిన ఎన్ఐఏ అధికారులు ఈ కేసులో ఈ కుట్రలో కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు కూడా సిరాజ్ సమీరు ఇద్దరు కూడా కస్టడీకి అందిస్తే మరింత సమాచారాన్ని లోతైన సమాచారాన్ని సేకరించవచ్చని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు వేచి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా తీర్పు ఇప్పటి వరకు కూడా అంటే వాళ్ళు పోలీస్ కస్టడీ విషయానికి ఇప్పుడు కూడా తీర్పు వెలువరించలేదు. దీంతో ఎన్ఐఏ అధికారులు కాబట్టి 2వ పట్టణ పోలీసులు కూడా నిరీక్షణ కొనసాగుతుంది. అయితే ఈ పేలుళ్ల కుట్ర కేసులో ప్రధాన నిందితులైనటువంటి సిరాజు ఖాతాల విషయంలో అత్యంత కీలకమైన అదేవిధంగా అనేక ముఖ్య అంశాలు వెలుగు చూడడం జరిగింది. దాదాపుగా ఈ సిరాజు ఏదైతే ఆర్థిక పరమైన కార్యకలాపాల విషయానికి వస్తే ఎన్ఐఏ అధికారులు 2 రోజుల నుంచి నిఘా వేసి ఆర్థిక పరమైన కార్యకలాపాలు కావచ్చు అయితే వనరుల మీద దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ సిరాజ్ సంబంధించిన ఖాతాలు విజయనగరంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో దాదాపు 42 లక్షల ఈ ఖాతాలో నిధులు ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అయితే ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత తన సొంత తండ్రి నుంచి వచ్చిందా లేదా కుటుంబ సభ్యులు ఎక్కడ జమ చేశారా లేదా ఇతర ఉగ్రవాద కార్యకలాపాల భాగంగా ఉగ్రవాద సంస్థల నుంచి ఈ నిధులు అందాయని చెప్పేసి ఆ కోణంలో కూడా ఎన్ఐఏ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ నిధులకు సంబంధించి ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఈ డిసిసి బ్యాంకులోని ఖాతాలను కూడా స్తంభించడం జరిగింది. స్తంభింపజేసి వాటిని ఎలాంటి లావాదేవీలు జరగకుండా కూడా అధికారులు నియంత్రించారు. అయితే ఈ నియంత్రించినప్పటికీ కూడా ఈ సిరాజ్ సంబంధించిన డిపాజిట్లు తర్వాత లాకర్ల విషయంలో సిరాజు తండ్రి 2 రోజుల ముందు అంటే ఎప్పుడైతే సిరాజు అరెస్ట్ అయిన మొదటి రోజే ఈ ఖాతాలు ఈ నిధులను తీసుకోవడానికి ప్రయత్నం చేయడం తర్వాత 2వ రోజు కూడా మరోసారి అది డీసీపీ అధికారులను సంప్రదించడం కొంత అనుమానాలకి దారితీస్తుంది. అయితే ఈ విషయంపై నిఘా పెట్టినటువంటి ఎన్ఐఏ అధికారులు వీళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఖాతాలను కూడా నిర్వహించి వాళ్ళ ఖాతాలకు సంబంధించిన ఖాతా పుస్తకాలను విధంగా పాన్ కార్డులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ పరిస్థితి. అయితే ఇప్పటివరకు అయితే ఈ ఖాతాలకు సంబంధించిన విషయమే కాకుండా ఆర్థికపరమైన విషయాలు కాకుండా కార్యకలాపాల విషయాలు కూడా మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఎన్ఐఏ అధికారులు తర్వాత 2వ పట్టణ పోలీసులు వీరిద్దరిని కూడా సిరాజ్ను తర్వాత సమీర్ను కస్టడీకి కోరడం జరిగింది. అయితే కస్టడీ ఇప్పటివరకు లభించుకోవడంతో ఆ విషయాల మీద మరింత లోతుగా విచారణ చేయడానికి ఈ ఎన్ఐఏ అధికారులు తర్వాత 2వ పట్టణ పోలీసులు వేచి చూస్తున్నారు. ఇది తాజా పరిస్థితి.